ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. హామీల అమలులో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న, దాటాక బోడిమల్లన్న ఉంది కూటమి ప్రభుత్వం పనితీరు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు కండిషన్ సప్లై అనడం దారుణమని, జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసం, అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేక చెప్పే సాకులు ఇవి అంటూ కూడాను ఆమె ఎద్దేవా చేశారు. ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదేనని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేశారు. రాష్ట్రాల పర్యటన పేరుతో విహారయాత్రలు చేశారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం రేపు అమల్లోకి తెచ్చేసరికి నియోజకవర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో. యాక్చువల్గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణమే. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంతా ఉచితమేనని, ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంత దూరమైనా జీరో టికెట్ అని, ఇలాంటి మంచి పథకాన్ని అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదు. నెలకు 350 కోట్లు మహిళల కోసం ఆర్టీసీకి ఇవ్వడానికి ధైర్యం చాలడం లేదు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభ నష్టాలు చూడాలా? ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న మహిళా సాధికారత? తక్షణమే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని, రాష్ట్రమంతా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండాలని రాష్ట్రంలో మహిళల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల అన్నారు.